హలో! ఈరోజు మేము మీ అందరితో పాలక్ పులావ్ రెసిపీని ఎలా చేయాలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ రెసిపీ మీరు కూడా ఈజీగా చేసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీకి మేము మా గార్డెన్లో ఉన్న ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ పాలకూరను కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఈ రెసిపీకి కావలసినవి: హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, టమాటాలు, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి. దీన్ని కొద్దిగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుతూ ఉండండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇది అడుగంటకుండా ఉండడానికి కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. ఇది కలుపుతూనే ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత అవి తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. టమాటాలు మగ్గి నూనె బయట కనిపించేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొన్ని చీరిన పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బీన్స్, ఆలు, క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇంకా వేరే కూరగాయలు కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి. పాలకూర ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో అర్ధగంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఇప్పుడు దీనిని స్లోగా కలుపుకోవాలి, లేకపోతే రైస్ విరిగిపోతాయి. ఇలాగా రైస్ని కొద్దిసేపు నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు రైస్కి 1.5 కప్పు కొలతతో నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకోవడం వల్ల వెజ్జీస్ అన్నీ కూడా రైస్లో బాగా కలుస్తాయి. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఈ 10 నిమిషాల లోపల రైతాని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మూత తీయకుండా అలాగే ఉంచండి. ఇప్పుడు మూత తీసి రైస్ని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ కలుపుతూ ఉంటే ఎంత విడివిడిగా కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు పులావ్ రెడీ. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకొని తింటే
చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.